స్వామి శరణమల్లప్ప శివస్వాములకు గురుస్వాములకు శరణార్థులు. అయితే మనము మండలం రోజులు శివదీక్ష చేస్తున్నాం స్వామి. అయితే దీక్ష లోపల మనం ఏం చేస్తున్నాం అంటే దీక్ష లోపల మనం ఒక ముఖ్యమైనది జపము. ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రాన్ని మనము ప్రతిరోజు కూడా ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు, అదేవిధంగా మధ్యాహ్నం కూడా 2 సార్లు జపం చేసుకోవాలి. అయితే ఒక విషయం ఏమిటంటే 108 సార్లు చేసినప్పుడు జపం మనకు 108 సార్ల కన్నా ఎక్కువ సార్లు చేస్తే ఇంకా బాగుంటుంది స్వామి. ఎందుకంటే మనం చేసే కర్మ 108 సార్లు ఓం నమః శివాయ అనే జప మంత్రము ఏ విధంగా సరిపోదు కాబట్టి ప్రతిరోజు కూడా 1000 సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు పఠించడానికి ప్రయత్నం చేయండి. మరి 108 మనం జపమాల తీసుకొని 108 సార్లు జపం చేస్తాము. అయితే జపం చేసేటప్పుడు చాలామంది స్వాములు ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియక మరి మాలను ఈ విధంగా బయటి వైపు తిప్పుతున్నారు. మాల అనేది ఎప్పుడు కూడా జపం చేసేటప్పుడు బయటి వైపుకు మనం చేయకూడదు, లోపల వైపుకు చేసుకోవాలి. లోపల వైపుకు తిప్పుకుంటూ మనము జపం చేసుకోవాలి. ఇంకొకటి విషయం ఏమిటంటే స్వామి 108 సార్లు చేయండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం మనం బ్రహ్మముహూర్తం ఏదో విధంగా ఖచ్చితంగా మరి లేస్తాం కాబట్టి ఏం చేయండి అంటే పూజ ముందుకు కానీ పూజ తర్వాత కానీ గుడి చుట్టూ అదే జపమాలను చేతి లోపల పట్టుకొని 108 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఆ విధంగా 108 సార్లు ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ మీరు ప్రదక్షిణ చేయండి. మరి ఒక్క చుట్టూ తిరిగి వచ్చే వరకు మనం ఓం నమః శివాయ మంత్రము ఖచ్చితంగా ఒక 10 సార్లు అవుతుంది స్వామి. ఆ విధంగా 108 సార్లు చేసే లోపల 1000 సార్ల కన్నా ఎక్కువనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనము పఠిస్తాము. కాబట్టి 1000 సార్లు పఠించడానికి సులభమైన మార్గం ఏమిటంటే మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడమే. మనం 108 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 1000 సార్లు కన్నా ఎక్కువనే పఠిస్తాం కాబట్టి 2 విధాలమైన ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క శివస్వామి కూడా గ్రహించవలసిన విషయం ఏమిటంటే జపము 108 సార్ల కన్నా ఎక్కువనే చేయాలి. ఎందుకంటే 108 సార్లు మన కర్మలకు మన పాపాలకు చాలా తక్కువైతుంది కాబట్టి ప్రతి ఒక్క స్వామి కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ వీలైతే 2 సమయాల లోపల కూడా జపమాలను తీసుకొని మరి 108 మనకు లెక్క ఉండాలనుకుంటే గుడి చుట్టూ ఖచ్చితంగా జపమాలను తీసుకొని 108 సార్లు ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకుంటూ ప్రదక్షిణలు చేయండి స్వామి. మరి ఇంకో విషయం ఏమిటంటే మనం ఏదో చేస్తున్నామో ఇతరం అనేది కాదు, ముఖ్యంగా మన మనస్సును స్వామివారిపైనే ఉంచి జపం చేసుకోవాలి. మన మనస్సును ఎక్కడో పెట్టి మనం శరీరం ద్వారా జపం చేసి